రాజధాని అమరావతి రైతులతో చంద్రబాబు నాయుడు గారి భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి భేటీ అమరావతి రైతులతో అది కూడా హుటాహుటినా అన్నట్టుగా సాగడంతో ఒక రకంగా రాష్ట్రం అంతా కూడా ఆ మీటింగ్ మీద చాలా ఆసక్తిగా గమనిస్తూ వచ్చింది. ఎందుకంటే కొన్ని సంఘటనలు ఈ మధ్య జరుగుతూ వచ్చాయి. దాని గురించి మాట్లాడడానికి ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో ఏం చెప్పారు, కీలకమైన కొన్ని అంశాలు చెప్పారు, కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. ఆ అంశాలు ఏంటి అంటే, ఒకటి, అమరావతి రైతుల భవిష్యత్తు మీద, అమరావతి డెవలప్మెంట్ మీద మేము పూర్తిగా నిబద్ధతతో కట్టుబడి ఉన్నాం. అమరావతి విషయంలో ఎలాంటి నెగ్లిజెన్సీ జరగదు, అది అక్కడి రైతులు గ్రహించాలి అనేది చెబుతూనే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశాము. ఈ త్రిసభ్య కమిటీ ముందు రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళు వెళ్ళి దానిని పరిష్కరించుకోవచ్చు, వాటి గురించి మాట్లాడవచ్చు అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు రైతులకి. దీని పట్ల రైతులు ఒకంత హర్షం వ్యక్తం చేసినట్టుగానే తెలుస్తుంది. అంటే ఒక త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో, కమిటీ ముందుకు వెళ్ళినప్పుడు ఏదైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2 వచ్చి అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ అనేది రైతులంతా కలిసి ఒక సంస్థని ఏర్పాటు చేసుకోండి, దీని ద్వారా మీరంతా ఏం చేయొచ్చు, రైతులు అమరావతి డెవలప్మెంట్లో ఎలా భాగస్వాములు కావచ్చు అనే విషయాలను కూడా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనే ఇంకొక సలహా కూడా ఇచ్చారు. అలాగే అమరావతి విషయంలో ఎవరు ఎలాంటి ప్రచారాలు చేసినా వాటిని దేనిని కూడా నమ్మొద్దు అంటూ సున్నితంగా ఈ 3 అంశాలని వారికి భరోసా కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అట్ ద సేమ్ టైం అలాగే కొన్ని విషయాలను కూడా రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏంటంటే, సోషల్ మీడియాలో అమరావతి విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయని, మీరు రేపు ఎక్స్పాన్షన్కి అంటే నెక్స్ట్ పూలింగ్కి వెళుతున్నారు అంటే కనుక ఈ ప్లేస్ని అన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేస్తారు అని చెప్పారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పారు. ఖచ్చితంగా, ఎందుకంటే అమరావతిలో చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి, చాలా ల్యాండ్ కావాలని కూడా అడుగుతున్నాయి, మనం ఊహించనన్ని సంస్థలు కూడా రాబోతున్నాయి. మరి ఇలాంటి చోట భూమి లేక ఈ సంస్థలు అన్నీ కూడా, ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి వేరే చోటకు తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ పూలింగ్ అనేది ప్యారలల్గా ఎక్స్పాన్షన్గా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయో అలాంటివన్నీ కూడా ఆ పారామీటర్స్తోనే వెళుతూ ఉంటాము అనేది చెప్పారు. బట్ దీని పట్ల సిఆర్డీఏ పరిధిలోకి రాబోయే రైతులు ఏమంటారు, ఎలా ఉండదు అనేది అది వేరే విషయం. బట్ ఇక్కడున్న రైతులు మాత్రం ఈ పూలింగ్ పట్ల ఓకే, వాళ్ళు అక్కడికి అర్థం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే రైతులు ఇంకొన్ని అంశాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి అన్న మాటకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఒకంత అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దయచేసి ఎలాంటి మాటలు, ఎవరి ప్రలోభాలకి గురి కాకండి. ఇప్పటికే 2014-19లో చేసుకున్నదంతా కూడా ఆ తర్వాత 5 ఏళ్ల పాటు వెనక్కిపోవడం అంటే మళ్ళీ ముందుకు తోయడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేము. కాబట్టి ఎవరి ప్రలోభాలకి కూడా గురి కావద్దు, ఎవరి ప్రలోభాలని నమ్మొద్దు అన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఇంకో విషయం, ముఖ్యంగా ఈ రైతులందరూ మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఈ మధ్యకాలం నుంచి అమరావతిలో ఏదో జరగబోతుంది, అమరావతిని అసలు చంద్రబాబు నాయుడు గారు లైట్ తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరు వచ్చినా అసలు అమరావతిని ఏమీ చేయలేరు, అనుకుంటుంది ఒకటి, జరుగుతున్నది ఒకటి. 14-19 మధ్య ఏం జరిగిందో ఇప్పుడు 24 and 29 మధ్య అదే జరిగేలాంటి భయాలు ఉన్నాయి. ఇలాంటి భయాలని ఒక్కొక్కటిగా సన్నసన్నగా అదే అమరావతి రైతులతో ఇదే పాదయాత్రలు చేసి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన రైతులతో ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలాగా మరి ఒక వర్గం పనిచేస్తుందా, లేదంటే రైతులే వారికి ఏమైనా బాధ ఉండి పనిచేస్తున్నారో తెలియదు. ప్రధానంగా వీళ్ళంతా చెబుతున్న ఒక అంశం ఏంటంటే, వీళ్ళ కోపానికి కారణం ఏంటి అంటే, ఒకటి, సిఆర్డీఏ అధికారులు వెళ్ళినప్పుడు కనీసం కూర్చోమని కూడా చెప్పరు. భూమి ఇచ్చిన మాకు సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కాస్తో కూస్తో గౌరవం ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న. దాని పట్ల కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారులను కూడా కాస్త మందలించినట్టుగా తెలుస్తుంది. రైతుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పీఠం అనేది ఇవ్వాలి. రైతుని రెస్పెక్ట్ లేకుండా చూడడం అనేది అసలు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, అది ఎవరు కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులు. ఇలాంటి చోట అలాంటి రైతుని బాధ పెట్టడమే కాకుండా ఇంత దానం చేసిన, ఇంత సాక్రిఫైస్ చేసి కన్న తల్లి లాంటి భూమిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు భూముల్ని, అలాంటి భూముల్ని తీసుకువెళ్ళి ఈరోజు ఏం జరుగుతుందో కూడా గ్యారంటీ లేని చోట తీసుకువెళ్ళి ప్రభుత్వం చేతిలో పెట్టారు అంటేనే నిజంగానే వాళ్ళు త్యాగధనులు, త్యాగమూర్తులు. ఎవ్వరూ చేయలేనంత సాహసం, త్యాగం అమరావతి రైతులు చేశారు. ఇది ప్రపంచంలో హిస్టరీ, ఇది కాదనలేని సత్యం.
ఇలాంటప్పుడు మరి అధికారులు ఎందుకు ఆ నెగ్లిజెన్సీ చూపించారు, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ అధికారులే బాధ్యత వహించాలి. ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చిన వాళ్ళకి కాస్త గౌరవ మర్యాదలు ఇవ్వడం అనేది కనీస సాంప్రదాయం. అలాంటి చోట మరి ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించకపోవడమే ఇక్కడ పెద్ద సమస్య ఒకటి. రెండవది, రైతుల కోణంలో కూడా దీనిని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, కొంతమందికి పదవులు వచ్చి కొంతమందికి పదవులు రాక, ఈ పదవులు రాని వాళ్లే అనవసరంగా పదవులు రాలేదు అన్న కోణంలో ఏదైనా చేస్తున్నారు అని. బట్ ఇది మాత్రం ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు అన్న దాంట్లో 50-50 ఏకీభవించవచ్చు. రైతులు నిజానికి అంత స్వార్థంతో పదవుల కోసం ఉంటారు అనేది మాత్రం 100% అసత్యం. చాలా కొద్దిమంది, ఇంకా కొద్దిమంది ఉండొచ్చు. అమరావతి కోసం త్యాగం చేసిన వాళ్ళైతే అసలు పదవుల గురించి, నిజంగా అమరావతి కోసం ఉన్న రైతులు పదవుల కోసం ఆశించలేదు. అమరావతిలో కొంతమంది మేమే ఉద్యమాన్ని నడిపాము అన్న పెద్ద పెద్ద వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పదవులు వచ్చినాయి, అంతే తప్ప వీళ్ళకి ఎవరికీ అయితే రాలేదు. అది వాస్తవం, ఇది అంగీకరించాలి. ఇక రైతుల పక్షంలో నేను 50-50 అని ఎందుకు అన్నాను అంటే ఇది వాస్తవం. నిజమైన రైతులు ఎవరు కూడా పదవులు ఆశించరు. మా భూమి మా జీవితం అనే ఆలోచిస్తారు. భూమే వదులుకున్న వాళ్ళకి ఈ పదవులు అవసరమా చెప్పండి? అంతకు మించిన వాళ్ళే, అంతకు మించి ఆస్తులు ఉన్న వాళ్ళే, వ్యాపారులుగా ఉన్నవాళ్ళు, అమరావతి రైతులుగా ఉన్న వాళ్ళే పదవులు ఆశిస్తారు. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. అలాగే ఇక రైతుల విషయంలో మాట్లాడాల్సి వస్తే కొంతమంది రైతులు నిజంగానే కొన్ని ప్రలోభాలకి గురి కావడం అనేది నిత్యకృత్యంగా జరుగుతుంది. ఎవరో చెప్పే మాటలకి లొంగిపోయినా, ఏదో అంటారు కదా, చాడీలు చెప్పే మాటలకి మహిళలో లేదంటే కుటుంబాల్లో అటువైపుగా తిరిగే ప్రయత్నాలు చేసినా మొత్తానికి రాష్ట్రం మీద ఎవరి భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టే. అది మీ తల మీద మీరు పెట్టుకోవడమే కాదు, ఈరోజు రాష్ట్రం మీద భస్మాసుర హస్తం పెట్టినట్టే. కాబట్టి మరి రైతులు కూడా ఒకంత గుంబనంగా ఇప్పటి వరకు తమ బాధల్ని కడుపులో పెట్టుకొని ఒక ఉద్యమ రూపంగా, ఉద్యమ శక్తులుగా ఎలా మారారో, ఈరోజు ఒక సమస్య వచ్చినప్పుడు కడుపులో పెట్టుకోవడం కూడా ఉద్యమం లాంటిదే. అలాంటి ఉద్యమ పందాన్ని అవలంబిస్తే కనుక అమరావతి చకచకా ముందుకు వెళుతుంది, అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఏ పార్టీలకో, ఏ అవసరాలకో, ఏ వ్యక్తులకో ఈరోజు డంకా బజాయించడం కాదు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి కావాలి, ఒక రాజధాని ఉండాలి, ఉంటేనే ఆ రాష్ట్రానికి ఒక తల ఉన్నట్టు. ఆ తలని నిలబెట్టుకోవడానికి అన్ని తలలు కలిసి పనిచేయాలి. అంతేగాని ఇక్కడ ఏ స్వార్థంతోనో ఎటువైపు ఎవరు మరలినా, వాళ్ళ వెనక ఇంకొంతమంది వెళ్ళినా జరిగేది నిజంగానే రాష్ట్రం మీద భస్మాసుర హస్తం పెట్టినట్టే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా 12 బ్యాంకులకి శంకుస్థాపన, అలాగే పబ్లిక్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా రాబోతున్నాయి. 12 బ్యాంకులు అండ్ పబ్లిక్ ఇన్సూరెన్స్ అన్నిటికీ కూడా భూమి పూజ చేసి అక్కడ బ్యాంకుల నిర్మాణం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్. ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని చూడబోతున్నామో, ఏమేమి జరగబోతుందో అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అమరావతి రైతులకు సంబంధించి మన సమస్యలు ఉంటే నేను ఎప్పుడూ మాట్లాడినట్టుగానే మళ్ళీ మాట్లాడతాను. సమస్యలు ఉంటే అలాగే అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా గుర్తెరిగి రైతులు ఉండాలి అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం.